అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. నేను మీ సునీల్. మీరు చూస్తున్నారు సునీల్ నిరుద్యోగి యూట్యూబ్ ఛానల్. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఈరోజు మున్సిపల్ ఎన్నికలు ముగిశాయి. ఈ రోజుతోటి 11వ తారీఖు తోటి మున్సిపల్ ఎన్నికలు ముగిశాయి. సో దయచేసి ఇప్పటికైనా రైతన్నల గురించి ఒకసారి ఆలోచించండి. ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఖచ్చితంగా రైతు బంధు అనేది ఖచ్చితంగా ఇమీడియట్లీగా రైతులకు రైతు బంధు అనేది ఇమీడియట్గా వాళ్ళ అకౌంట్లో వేయాలని కూడా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. అదేవిధంగా మనకు బోనస్ డబ్బులు కూడా ప్రజలకు రైతన్నలకు ఎవరికి కొంతమందికి పడ్డాయి, కొంతమందికి పడలేదు. సో దయచేసి ప్రభుత్వం బోనస్ డబ్బులు కూడా ఇమీడియట్గా రైతన్నల అకౌంట్లో వేయాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సో దయచేసి ఏ ఎన్నికలకు ఇటు జెడ్పీటీసీ కానీ ఇటు ఎంపీటీసీ కానీ ఆ యొక్క ఎన్నికలు రాకముందే యొక్క అమౌంట్ అనేది రైతన్నలకు వేయండి దయచేసి. ఎందుకంటే రైతన్నలు చాలా గోసపడతా ఉన్నారు ఈ యొక్క తెలుగు రాష్ట్రాల్లో. ఇది ఒకటి విచిత్రం ఏంటిదంటే రైతన్నల గురించి చెప్పేటువంటి ఏ పార్టీ లేదు. ఈరోజు మనం చూసినట్టు ఇటు బీఆర్ఎస్ మాట్లాడతలేదు, ఇటు బీఆర్ఎస్ మాట్లాడతలేదు, ఇటు బీజేపీ మాట్లాడతలేదు, ఇటు కాంగ్రెస్లో ఉన్నటువంటి కొంతమంది నాయకులు కూడా మాట్లాడతలేరు. కనీసం పలానా టైం కానీ వస్తుందని కూడా ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వట్లేదు ఎవరు. సో రైతన్నల యొక్క గోస ఏ విధంగా తీరుతుంది మన రాష్ట్రంలో. సో వాళ్ళని పట్టించుకునే నాదుడే లేకపోతా ఉన్నాడు ఈ యొక్క సమాజంలో. సో దయచేసి రైతన్నల యొక్క గోసను మీరు వినిపించుకోండి. ప్రభుత్వం ఎంబడే నిర్ణయం తీసుకొని ఒక అసెంబ్లీలో ఒక చర్చ పెట్టండి. ఎందుకు అంటే మనకు గతంలో రైతు బంధు కూడా మనకు స్టార్టింగ్లో వేయలేదు. వీలైతే అవి ఈ డబ్బులు అన్నీ కలిపి రైతన్నల అకౌంట్లో వేయాలని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటే అప్పులు తెచ్చి ఈరోజు నాట్లేసి పెట్టుబడి సాయం కింద అప్పులు తెచ్చి నాట్లేసుకున్నారు. సో ఇటు అప్పులు కానీ వాటి యొక్క వడ్డీ అనేది పెరిగిపోతా ఉన్నది. సో ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. వాళ్ళ రైతన్నలు ఖచ్చితంగా వాళ్ళకు ఇమ్మీడియట్గా పెట్టుబడి సాయం కింద డబ్బులు అందే విధంగా ఆ విధంగా బోనస్ డబ్బులు కూడా ఖచ్చితంగా రైతన్నల యొక్క అకౌంట్లో వేయాలని నేను విజ్ఞప్తి చేస్తాను. రైతన్నలు మీరు కూడా సోషల్ మీడియాలో కానీ ఇటు మీడియా ద్వారా కానీ మీరు కూడా ఎక్కడ మీ యొక్క మండలాల్లో కానీ మీ యొక్క జిల్లాలో కానీ ఎవరైనా అధికారులు ఉంటే వాళ్ళని ప్రశ్నించండి. మా యొక్క రైతు బంధు డబ్బులు ఇంకా మా అకౌంట్లోకి రాలేదు, ఎందుకు మమ్మల్ని ఈ విధంగా ఇబ్బంది పెడతా ఉన్నారు, ఏ విధంగా మేము బ్రతకాలి అని మీరు ప్రశ్నించినాడే ఆ యొక్క సమస్యకు పరిష్కారం దొరుకుతుందని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు రైతన్నలు ఏ విధంగా ఉన్నారంటే మన భారతదేశంలో ఒక వస్తువును తయారు చేస్తాడు, ఆ వస్తువుకు రేటు కట్టలేని వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే అది ఒక రైతన్న కేవలం మాత్రమే. సో ఈ రోజుల్లో ఒకప్పుడు కేసీఆర్ గారు చెప్పిండు ఏమన్నాడంటే హైదరాబాద్లో ఉన్నటువంటి జాబర్ కూడా పల్లెటూరులో పోయి వ్యవసాయం చేసుకొని దర్జాగా బ్రతకాలే, ఆ రోజు నేను చూడాలని కేసీఆర్ గారు అంటే ఈ రోజు కూడా వ్యవసాయం జోలికి పోవాలంటే భయం పడ్డటువంటి సిచ్యువేషన్స్ ఈరోజు. ఎందుకు అంటే మనం ఒక ఎకరానికి ఒక ఎంత 30,000 40,000 పెట్టుబడి పెడితే మనకు వచ్చేది ఒక 50,000. లాస్ట్కి ఎంత వస్తుందంటే ఒక 5,000 6,000 కంటే ఎక్కువ వస్తలేదు. 6 నెలలు కష్టపడితే రైతన్నకు వచ్చే లాభం ఒక 5,000. అతను పెట్రోల్ ఖర్చు అవి ఇవి తీసేస్తే ఆడికాడికి అవుతాయి. సో దయచేసి నేను ప్రభుత్వాన్ని ఒకటి కోరుకుంటా ఉన్నా. ఒకవేళ సన్న రకం బియ్యం అయితే కింటానికి 4,000 కొనండి. ఒకవేళ దొడ్డు రకం బియ్యం అయితే కింటానికి 3,000 కొనండి. ఎందుకంటే ఈ రోజుల్లో మనం ఏ వర్క్కి వెళ్ళినా 1,000 రూపాయలు వస్తున్నాయి, నెలకు 25,000 పని చేస్తూ ఉంటాం. కానీ అదే వ్యక్తి 6 నెలలు కష్టపడితే మన పంటకు చేతికి వస్తుంది. అందరి ఆకలి తీరుస్తున్న వ్యక్తి రైతన్న. సో ఆ రైతన్నకి ఏ విధంగా ఉండాలంటే ఒక ఎకరం కష్టపడి పంటేస్తే ఆ ఎకరానికి ఒక 30,000 రూపాయలు పెట్టుబడి అయితే ఆ రైతన్నకు ఒక 60,000 రూపాయలు రావాలి. 30,000 పెట్టుబడి మీద 30,000 మిగిలేటువంటి వ్యవస్థ ఈరోజు మనకు రావాలంటే ఏం చేయాలంటే 4,000 రూపాయలు సన్న బియ్యం కొనాలి, అదే సన్న వడ్లు కొనాలి. అదే ఆర్ఎన్ఆర్ కావచ్చు, జై శ్రీరామ్ కావచ్చు, చిట్టిపొట్టి కావచ్చు. కొత్తగా మన మార్కెట్లోకి చాలా వడ్లు పుట్టుకొచ్చినాయి సన్నోడ్లు. ఆ సన్నోడ్లో ఖచ్చితంగా 4,000 రూపాయలు క్వింటల్కు ప్రభుత్వం కొనాలి. అదేవిధంగా మన దొడ్డోడ్లు అయితే 3,000 రూపాయలకు కొనాలి. ఆ విధంగా కొనగలిగితే మాత్రం హైదరాబాద్లో ఉన్నటువంటి నిరుద్యోగత కూడా ఈరోజు దర్జాగా వచ్చి తెలంగాణ రాష్ట్రం కానీ ఆంధ్ర రాష్ట్రాల్లో కానీ వ్యవసాయం చేసుకొని
బ్రతికేటువంటి సిచ్యువేషన్, ఇటు నిరుద్యోగత కూడా తగ్గేటువంటి సిచ్యువేషన్ మన యొక్క తెలుగు రాష్ట్రాల్లో చూడవచ్చు. సో దయచేసి ప్రభుత్వాలు రైతన్నల యొక్క గోస వినిపించుకోండి. వాళ్ళు చాలా బాధపడతా ఉన్నారు ఇప్పటికీ రైతు బంధు రాకపోవడం వల్ల. సో దయచేసి వాడు ఇమ్మీడియట్గా రైతు బంధు, అదేవిధంగా రైతు భరోసా ఆ డబ్బులు పంపించేటువంటి కార్యక్రమం చేయండి. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్. ఎందుకంటే ఈ యొక్క వీడియో రైతన్నల దగ్గర ప్రతి ఒక్కరి దగ్గరికి చేరవేయాలని నేను విజ్ఞప్తి చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.